ఫస్ట్ వేడి చేసి బాగా చల్లారనివ్వాలి. అందుకే ఫస్ట్ ప్రాసెస్ మనం ఫస్ట్ పొయ్యి మీద వేడి బాగా చేసుకొని చల్లార్చుకోవాలి. దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కాచిన చల్లార్చిన నూనెలో ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేయాలి. ముక్కలు వేసి ముక్కలకి నూనె బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చేస్తే ఫస్ట్ పొడులు వేసాక నూనె పోస్తారు కొంతమంది, కానీ అలా కలుపుకూడదు. అలా కలిపితే ముక్క మెత్తబడిపోతుంది. ఇలా కలిపితే ముక్క తొందరగా మెత్తబడదు. అందుకనే ఫస్ట్ నూనెలో ముక్కలన్నీ తడిచేటట్టు కలుపుకోవాలి. మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత నూనె ముక్కలకి అన్నీ బాగా పట్టిన తర్వాత అప్పుడు మనము మెంతులు, ఆవపిండి, మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి. బయట అస్సలు తెచ్చుకోకండి ఫ్రెండ్స్. మనమే ఇంట్లో మెంతుల్ని లైట్గా వేపుకొని పొడి చేసుకొని, ఆవాలు నార్మల్గా వేపుకోవద్దు. ఆవాలు నార్మల్గా మిక్సీ పట్టేసి పొడి ఇలా తయారు చేసుకోవాలి. ఇది ఆవపిండి పొడి, ఇది మెంతిపిండి పొడి. ఈ పొడులు ఇట్లా మనం ఇంట్లోనే రెడీమేడ్గా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆవకాయ పచ్చడి అనేది పాడవకుండా మంచిగా సూపర్ స్మెల్తో ఘాటుగా చాలా బాగుంటుంది. అంతా ముక్కలకి పట్టిన తర్వాత ఫస్ట్ కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. పాతకాలంలో ఇలా పసుపు వేసుకొని లైట్గా చేసేవాళ్ళు. పాతకాలం స్టైల్లోనే చేస్తున్నాను. మీకు ఆ టేస్ట్ ముక్క మొత్తం చివరి దాకా కూడా ఆవకాయ చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. చెప్పినట్టు ఈ ప్రాసెస్లో చేయండి. మీరు కూడా ఆవకాయ అద్భుతంగా వస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత ఇలా ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత దాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మనం పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇది కల్లుప్పు ఫ్రెండ్స్, మెత్తడుప్పు కాదు. కల్లుప్పు వేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కల్లుప్పు మిక్సీ పట్టేసి కల్లుప్పు వేసుకోండి. అందుకే తక్కువ వేస్తున్నాను. మళ్ళీ కష్టమైతేమో మూడో రోజు కలుపుకున్న తర్వాత అప్పుడు సరిపోకపోతే కావాలంటే వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకొని ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి పొడి సపరేట్గా పట్టుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ చేదు వస్తుంది. సపరేట్గా పట్టుకోండి మీరు కూడా. మన ఇష్టం, మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసి ఆవపిండి, మెంతిపిండి కలుపుకోండి. కారం ఫ్రెండ్స్, కారపొడి ఆచి కారపొడి. మేము ఇది వరకు ఆశీర్వాద్ తెచ్చుకునే వాళ్ళం. ఇది కలర్ బాగా ఉన్నందువల్ల ఇది ఒకసారి ట్రై చేద్దామని చూస్తే కొంచెం వేసినా సరిపోతుంది. ఇది కూరలలో కానీ దేంట్లలో కానీ కలరు టేస్ట్ చాలా బాగుంది. ఆచి కారపొడి బాగుంటుంది, వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని కారపొడి కూడా తగ్గట్టుగా వేసుకోవాలి. కారపొడి కూడా వేసుకున్నాం. లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ఇది వేసుకోవాలి తప్పకుండా. చాలా బాగుంటుంది టేస్ట్. ఆవకాయ పొడిలో ఇదే సీక్రెట్. కొంతమంది వేయరు. ఈసారి ఇలా వేసుకొని కలుపుకొని చూడండి, మీ ఆవకాయ అద్భుతంగా ఉంటుంది. జీలకర్ర పొడి కూడా ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ముక్కకు అన్నీ పట్టేటట్టు మసాలాలు అన్నీ కలుపుకొని ఇలా పెట్టుకుంటే జీలకర్ర కూడా మన డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఎండాకాలంలో ఆవకాయ వేడి అలా ఉంటుంది కదా, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లోనే చేయండి, చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఆవకాయ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. బాగా కలుపుకున్నాక మనం ఇలా తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పొట్టు తీయకూడదు. ముందు వెనక పొట్టు తీసేస్తే ఇందులోకి నూనె పోయి ఇవి ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ఇలాగే తీయాలి, మొత్తం తీసి వేయకూడదు. అందుకే నేను ఇలా సగం కొంచెం తీసి వేసాను. ఇలానే డైరెక్ట్ వేసుకోండి. అలాగే
కొంచెం దంచుకున్న ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ కూడా ఇందులో వేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మిక్సీ పట్టిన వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేస్తే గ్రేవీ సువాసన చాలా బాగుంటుంది. ఆవకాయ స్మెల్ అది లాస్ట్ వరకు కూడా ఆవకాయ దంచింది ఫ్రెండ్స్, చెప్పాను కదా, రోట్లో వేసుకొని దంచి పేస్ట్ చేసుకున్న కొన్ని ఎల్లిపాయలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి, సేమ్ ప్రాసెస్, ఏం స్కిప్ చేయొద్దు. అన్నీ వేస్తేనే చాలా టేస్ట్ అద్భుతంగా వస్తుంది. లాస్ట్ వరకు కూడా మీ ఆవకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చివరి వరకు కూడా ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఇలా మొత్తం అన్నీ సరిపడా అన్నీ కలిసేటట్టు, ముక్కకు అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మాత్రం మంచి కంపెనీ తెచ్చుకోండి. మేమైతే విజయాన్ని తెచ్చుకుంటాం, అదే మంచి కంపెనీ. వార్తలలో కూడా వచ్చింది విజయానే బెస్ట్ అని. మేము అదే అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతాం, అదే కంటిన్యూ చేస్తున్నాం. వేరే నూనెలలో కల్తీ ఉంది, విజయ నూనెలో లేదని మేము ఎప్పుడు విజయ పల్లి నూనె తెచ్చుకుంటాం. మీరు కూడా అదే వాడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మేమైతే ఇది వాడతాం. పల్లి నూనె ఏదైనా పల్లి నూనె పెట్టుకోండి, ఏదైనా సరే. మీరు ఏ కంపెనీ వాడుతున్నా అది పల్లి నూనె ఉండేటట్టు చూసుకోండి. ఆవకాయ చాలా బాగుంటుంది టేస్టీగా పల్లి నూనెతో. దాన్ని మంచి కలుపుకున్న తర్వాత దీన్ని 3 రోజులు ఊరనించి 3వ రోజు మనం ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అంటే అప్పుడు కలుపుకోండి. ఉప్పు కారాలు అయితే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రం తప్పకుండా అన్నీ స్కిప్ చేయొద్దు. ఆవకాయ అప్పుడే టేస్టీగా బాగుంటుంది చివరి వరకు కూడా. ఇవన్నీ బాగా కలిసినాయి ఫ్రెండ్స్. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టేసి పెట్టుకోవడమే. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో మళ్ళీ ఫస్ట్ టైం చెప్తాను. ఫస్ట్ కాచి చల్లార్చిన నూనెలో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి నూనె అంతా మామిడికాయ ముక్కలు పట్టేటట్టు ఉంచేసి పసుపు, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసేసి పెట్టుకుంటే ఆవకాయ రెడీ. కొత్త సంవత్సరం కొత్త ఆవకాయ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా పెట్టుకొని టేస్ట్ చేయండి, బాగుంటుంది కొత్తగా డిఫరెంట్గా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ అప్పుడే కలిపాం. ఫస్ట్ ముద్ద మా పాపకు పెట్టుకున్నా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పి. ఎలా నిజంగా కరెక్ట్ ఓకే బాగుందంట. మా పాపకు నచ్చింది, మా వారికి పెడుతున్నాను. ఎలా ఉంది, బాగుందా? అన్ని సరిపోయినాయా? ఓకే, మా వారికి కూడా నచ్చేసింది. మా బాబు వీడియో తీసుకున్నాడు, పెట్టాలి వాడికి కూడా. ఉంటుందా? బాగుందని చెప్పారు, నేను కూడా ముద్ద పెట్టుకుంటున్నాను. అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. 3వ రోజుకి కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకుంటాం. మిగతా అన్నీ కలిపి సరిపోయినాయి. మీరు కూడా ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఆనందంగా తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్ 3 రోజులు అయింది, చూద్దాం ఎలా ఉందో. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగా నానింది, ఊరింది ముక్కలన్నీ. బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసి మన మీద జాడికి ఎత్తుకోవచ్చు. కింద నుంచి పైదాకా అంతా కలిసేటట్టు నూనె అంతా కలుపుకోవాలి. బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. సూపర్ స్మెల్ వస్తుంది కలుపుతుంటే. బాగా మంచిగా ఊరింది నూనెలో. అన్నీ మంచిగా పెట్టాయి, ఉప్పు కారం గ్రేవీ. ఎప్పుడైనా యాస్టీజ్ ఇలాగే పెట్టండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ముక్క. లాస్ట్ ఆవకాయ అయిపోయి చివరి వరకు కూడా ఇదే టేస్ట్ ఉంటుంది మీకు. ఇలాగే పెట్టుకోండి. పిల్లలకి కలిపి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాము. ఒక నిమిషం, ఒక గిన్నె ప్లేట్లో తీసుకొని ఇస్తాం. అన్నంలో వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినా లేవో చూద్దాము.
పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు పెట్టి టేస్ట్ చేయమంటే ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో, సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవాలి. ఫాస్ట్ చేసి అన్నం బాగా వేడి ఉంది, కాల్చింది. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కోవేసల్లా డైలాగ్ గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? నేను ఆల్రెడీ ఒక కిట్లో చేశాను, ఇందులో చూసారో లేదో. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కాసంత నెయ్యి కలిపి అలాగా కలుపుకొని తింటే ఉంటుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. రాగా ఫస్ట్ ముక్క కలుపుకొని అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా అమ్మాయి వీడియో తీసేది, మా అమ్మాయి పెట్టా బాగుందంట, అన్ని సరిపోయినాయంటే. కొంచెం లైట్ ఉప్పు పడుతుంది మరి, మా వారు వచ్చాక అందరు పెట్టాక తిని చూపించి వాళ్ళకి కలపమంటే కలుపుతాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది, మీరు కూడా ఇలాగే పెట్టుకొని ఎంజాయ్ చేయండి.